సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో మిగతా రాష్ట్రాలపై చర్చ జరగనుంది. రేపు తెలంగాణలోని పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రేపే ఢిల్లీ వెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, ధనలక్ష్మి, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కేవలం అంటే మిగతా రాష్ట్రాల్లో మాత్రమే చర్చ ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన అంశం రేపటికి వాయిదా పడిందని కూడా ఢిల్లీ నుంచి సమాచారం రావడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రమే మీటింగ్ ఉంటుందనే ఆలోచనతో ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ ఈరోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఈరోజు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు. కానీ ఈరోజు కేవలం మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాటిపైనే చర్చ ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన 4 పెండింగ్ స్థానాలకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రేపు వాయిదా పడింది. రేపటి సమావేశంలోనే మిగతా 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అంశంపైన డిస్కషన్ ఉంటుందని కూడా ఢిల్లీ నుంచి సమాచారం రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లాల్సిన పర్యటనను వాయిదా వేసుకుని రేపు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. రేపే సమావేశం ఉంటుంది కాబట్టి రేపు వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మిగతా ముఖ్యంగా చూసినట్టయితే 4 ఇంకా పెండింగ్లో ఉన్నాయని కూడా భావించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణకు సంబంధించి మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కేవలం 13 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటన జరిగింది. మిగతా 4 స్థానాలకు సంబంధించి ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించిన తర్వాత వారికి ఆయా స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కానీ అదేవిధంగా మిగతా పెండింగ్ స్థానాలు ఉన్న 4 స్థానాలు చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ కానీ మొత్తం ఎక్కడెక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో వాటికి సంబంధించి కూడా అభ్యర్థుల మధ్య కూడా ఒక కోఆర్డినేషన్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఆ అంశానికి సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి కూడా ఇక్కడ వచ్చి వరుసగా 2 రోజుల పాటు సమావేశాలు అవి ఒక కొలికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ అంశాన్ని రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పెట్టి అంటే ఎవరెవరైతే ఇక్కడ అభ్యర్థులు ఉంటారని చెప్పేసి వారికి సంబంధించి కూడా ఒక ఏకాభిప్రాయం వచ్చిన నేపథ్యంలో ఆ అభిప్రాయాన్ని రేపు సెంట్రల్ సిఈసి సమావేశంలో పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఒకసారి ఏవైతే అభ్యర్థులు ఖరారైనారో వారికి అభ్యర్థులకు సంబంధించి ఆమోదం పొందిన తర్వాత వారి మాత్రం వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఏఐసీసీ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చూసినట్టయితే హైదరాబాద్కు సంబంధించి షేర్నాథ్ తుప్సుం పేరును దాదాపు ఖరారైంది అంటున్నారు. ఖమ్మంకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పేరు ప్రసాద్ రెడ్డి పేరు ఖరారైందని కూడా ఒక టాక్ అయితే వినపడుతుంది కాంగ్రెస్ పార్టీలో. మరోవైపు వరంగల్కు సంబంధించి చూసినట్లయితే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న ముఖ్యమైన నేతలతో కూడా డిస్కషన్లో భాగంగా స్టేషన్ కన్పూర్కు సంబంధించిన అభిప్రాయ సేకరణకు సంబంధించి కడియం శ్రీహరి కూడా నేతలతోటి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరకంటే ముందే ఆ ముఖ్యమైన నేతలతోటి కూడా అభిప్రాయ సేకరణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న ఆవశ్యకతతో పాటు కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా కడియం కావ్య పోటీ చేయబోతున్నారంటూ కూడా నిన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో కడియం కావ్య అభ్యర్థిత్వం కూడా దాదాపు వరంగల్ నుంచి కూడా ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఇక మొత్తం మీ పెండింగ్లో ఉన్న చివరిగా చూసినట్లయితే కరీంనగర్ స్థానం మాత్రం ఒక పెండింగ్లో ఉంది. కరీంనగర్ సంబంధించి కూడా వెల్చాల రాజేందర్ రావు అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఆయనకు గతంలో అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన పేరు కూడా తెరపై ఉంది. ఈ 2 పేర్లు కాకుండా ఏదైనా బీసీ అభ్యర్థిని కూడా పరిశీలన చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఏకాభిప్రాయం వచ్చిన నేపథ్యంలో రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఫైనల్గా మరోసారి డిస్కషన్ చేసిన తర్వాత అభిప్రాయాలన్నిటి కూడా క్రోడీకరించిన తర్వాత అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తూ రేపు మళ్ళీ ఒక ప్రకటన జారీ అవకాశం ఉంటుంది. ఈ ప్రకటన జారీ చేసిన తర్వాత వరుసగా ఇంకా దీనికి సంబంధించి మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొత్తం అభ్యర్థులను 17 స్థానాలకు సంబంధించిన 17 స్థానాల అభ్యర్థులు ఖరారైన తర్వాత ఒకసారిగా ప్రచారానికి సంబంధించి కూడా వ్యూహరచన చేసే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఏఐసీసీ మేనిఫెస్టోకి సంబంధించిన తెలుగులో ఇక్కడ అనువాదం చేసిన వాటిని ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ఇప్పటికే పాంచ్ న్యాయ్ పేరుతోటి 5 గ్యారంటీ హామీలను ప్రకటించింది. కాబట్టి 5 గ్యారంటీ హామీలను మరోసారి ఇక్కడ తుక్కుగూడలో వారిని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ సభకు కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ సభకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వరుసగా మిగతా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో దాదాపు 14 ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక రెఫరెండంగా తీసుకున్నారు ఈ ఎన్నికలను. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా వరుసగా అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా రివ్యూ చేస్తున్నారు. కాసేపు క్రితమే జహీరాబాద్ సంబంధించిన కూడా అంశం రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఏఐసీసీతో మరోసారి చర్చించిన తర్వాత ఆ సభకు సంబంధించిన అంశాలను వీటన్నిటి కూడా రేపు ఢిల్లీ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.